ఒక లయన్ ఎన్క్లోజర్లో పడ్డాడు. ఒక సింహం ఉన్న బోన్లో, అది ఓపెన్ ఉంది, టాప్ ఓపెన్లో ఉంది. ఆ చెట్టు మీద నుండి ఈ చెట్టు మీద దూకుతూ అలా వెళ్ళిపోతూ తప్పిపోయి పట్టు తప్పి ఆ లైన్ ఉన్న ఎన్క్లోజర్లో పడ్డాడు. సింహం ముందు పడ్డాడు వెళ్ళి కరెక్ట్గా. ఇప్పుడు యాక్షన్ వస్తుందా? సింహం ముందు రాగానే యాక్షన్ పోయింది. ఇంకా రియాలిటీలోకి వచ్చాడు, అరుస్తున్నాడు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏదో జాబ్ ఇచ్చారంటే వచ్చాను, ఇప్పుడు ప్రాణం పోయేలాగా ఉంది. ఈ సింహం కనుక నన్ను చీల్చేసిందంటే నా జీవితం అంతా వేస్ట్ అయిపోద్ది, నన్ను కాపాడని అరుస్తుంటే అందరూ అనుకుంటున్నారు మంకీ మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. వాడి బాధ ఎలాగేం తెలుసు? సింహం కనుక వచ్చి దగ్గరికి వచ్చి చీల్చేసే పరిస్థితి ఏంటని. ఈ లోపల సింహం లేచింది, కళ్ళు తెరిచి అలా చూసింది. ఒక్కొక్క స్టెప్ దగ్గరికి వేస్తూ ఉంటే గుండె 72 నుంచి 150 కొట్టుకుంటుంది యవనస్తునికి. కంగారు పడిపోతున్నా, టెన్షన్ పడిపోయి నన్ను క్షమించు, నన్ను వదిలే, నన్ను తినకు అని బ్రతిమాలుతుంటే ఆ సింహం దగ్గరకు వచ్చి, అరే గట్టిగా అరవగా మన ఇద్దరు ఉద్యోగాలు పోతాయన్నాడు వాడు. నువ్వు కూడా నిజం కాదా? నువ్వు కూడా యాక్షనేనా? ఆ సింహం కూడా ఒరిజినల్ కాదంటది, ఎవరినో పట్టుకొచ్చి పెట్టేశారు అక్కడ. ఈ జూ అంతా చాలా విచిత్రంగా ఉంది. వాడన్నాడు, నువ్వు గట్టిగా అరిస్తే మన ఇద్దరు ఉద్యోగాలు పోతాయి. నేను కూడా నీలాంటి ఉండే వేషం వేశానంతే. జీవితంలో చాలాసార్లు మనం చేసే పని కూడా అదే. గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to lead us in reality. God is asking us to live in reality